హలో గైస్, రీసెంట్ గా కురుక్షేత్ర సిరీస్ చూసారు కదా మీరు నెట్ఫ్లిక్స్ లో. సో అందులో ఒక మెయిన్ డీటెయిల్ మనకు సరిగా అర్థం కాలేదు. అసలు అంబా అనే స్త్రీ శిఖండి అనే పురుషుడిగా మారి భీష్ముడు ఓడిపోవడానికి మెయిన్ కీ రోల్ ప్లే చేస్తాడు. అది ఎలాగా అన్నది మనకి డీటెయిల్ గా చూపించలా. సో వ్యాస భారతంలో ఇదో పెద్ద స్టోరీ ఉంది. కురుక్షేత్రంలో అంబ వల్లే మొట్టమొదటి యుద్ధం కూడా జరిగింది. అదేంటో ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరింకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు పెన్సిల్ స్టోరీస్. ఒక స్టోరీ స్టార్ట్ చేస్తే, భీష్ముడు తన సోదరుడైన విచిత్ర వీరుడికి ఎలాగైనా వివాహం చేయాలని ఆలోచిస్తున్న టైంలో కాశీ దేశరాజు తన ముగ్గురు కూతుర్లకి స్వయంవరం పెట్టాడని తెలిసింది. వాళ్లే అంబ, అంబిక, అంబాలిక. ఇక భీష్ముడు స్వయంవరం దగ్గరికి వెళ్లి ముగ్గురిని రథం మీదకి ఎక్కించుకుని అందరినీ దాటి హస్తినానికి బయలుదేరతాడు. మధ్యలో వెనక నుండి సాల్వరాజు అరుస్తూ, నేను ఎంచుకున్న అమ్మాయిని నువ్వు ఎలా తీసుకెళ్తావు అని దాడి చేస్తూ ఉంటాడు. ఇంకో పక్కన అంబ మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నా కానీ భీష్ముడు ఎక్కడా తగ్గకుండా సాల్వరాజును కూడా ఓడిస్తాడు. ఇంకా హస్తినానికి వెళ్ళగానే అంబ కూడా, నేను సాల్వరాజునే ప్రేమిస్తున్నాను, నేను అతన్నే ఎంచుకున్నాను అని అంటుంది. అయ్యో తప్పు చేశానే అని వాళ్ళ ప్రేమకి రెస్పెక్ట్ ఇచ్చి భీష్ముడు అంబని సాల్వరాజు దగ్గరికి పంపిస్తాడు. కానీ సాల్వరాజు అంబని వద్దంటాడు. లెక్క ప్రకారం నిన్ను యుద్ధంలో భీష్ముడే గెలుచుకున్నాడు, నేను అర్హుణ్ణి కాదు అని అంబని పంపించేస్తాడు. అంబ మళ్ళీ భీష్ముడి దగ్గరికి వచ్చి, ఇంకా నాకు మీరే దిక్కు, మీరే నన్ను వివాహం చేసుకోండి అని అడుగుతుంది. కానీ భీష్ముడు తను చేసిన ప్రతిజ్ఞ గురించి చెప్తాడు. నేను నా ప్రతిజ్ఞను తప్ప, నేను బ్రహ్మచారిని అని అంటాడు. ఇంకా నాకు వేరే దిక్కు లేదని కోపంతో బయటకు వచ్చి జగద్గురు అయిన పరశురాముడి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి మీరే నాకు న్యాయం చేయాలి అని బతిలాడుకుంటుంది. వెంటనే ఆయన, ఎవరు నీకు ఈ గతి పట్టించారు అని పరశురాముడు అడుగుతాడు. మీ శిష్యుడు భీష్ముడు అని చెప్తుంది. ఇంకా నువ్వేం కంగారు పడకు, నేను నీకు న్యాయం చేస్తాను అని పరశురాముడు చెప్తాడు. తర్వాత పరశురాముడు అంబని తీసుకొని భీష్ముడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆమెను వివాహం చేసుకో అని అడుగుతాడు. కానీ భీష్ముడు గురువుగారికి నమస్కరించి ఆయనకి మర్యాదలన్నీ చేసి లాస్ట్ కి, నన్ను క్షమించండి గురువుగారు, నేను నా ప్రతిజ్ఞకు కట్టుబడి ఉన్నాను అని అంటాడు. కానీ పరశురాముడు ఒప్పుకోడు. గురువుగారి మాటను తిరస్కరిస్తావా, ఆడబిడ్డ జీవితం నాశనం అవుతుంది, మళ్ళీ ఇంకోసారి ఆలోచించు, లేదంటే నేను యుద్ధం చేసి ఒప్పించాల్సి వస్తుంది అని అంటారు. అయినా సరే భీష్ముడిలో ఏ మార్పు ఉండదు. ఇంకా పరశురాముడికి బాగా కోపం వచ్చి యుద్ధం ప్రకటిస్తారు. భీష్ముడు కూడా, సరే నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ఏమైనా చేస్తాను అనుకున్నాను కాబట్టి నేను కూడా యుద్ధంలో పాల్గొంటాను అని కురుక్షేత్రంలో మొట్టమొదటి యుద్ధం మొదలవుతుంది. ఈ యుద్ధం 23 రోజులు నడుస్తుంది. గురు శిష్యులు ఎక్కడా తగ్గరు. ఒకరోజు భీష్ముడు వెనక్కి జంకితే ఇంకొక రోజు పరశురాముడు వెనక్కి జంకేవాడు. కానీ యుద్ధంలో మాత్రం ఎవ్వరూ తగ్గలేదు. ప్రపంచం అంతా అల్లకల్లం అయిపోతుంది. లాస్ట్ కి 23వ రోజున భీష్ముడు చాలా శక్తివంతమైన అస్త్రం ఒకటి ప్రయోగిస్తాడు. అదే ప్రస్వపాస్త్ర అస్త్రం. అది ప్రయోగిస్తుంటే ఆకాశవాణి, నారదుడు, పితృదేవతలు, గంగ ఇలా చాలా మంది వచ్చి గురువు గారిపై ఇలాంటి అస్త్రాలు వాడకూడదు, అది శిష్యుడికి ధర్మం కాదు, అలాగే నీ ప్రతిజ్ఞకు కూడా అవమానం, తప్పు, అలాంటి చేయకూడదు అని చెప్తారు. ఇంకా యుద్ధం ఆగిపోతుంది. ఇంకా పరశురాముడు భీష్ముడి మీద గెలవలేను నేను అని చెప్పి ప్రకటించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా ఉన్న ఒకే ఒక సహాయం కూడా చేజారిపోయింది అని అంబకి కడుపు రగిలిపోతుంది. ఇంకా అలా వెళ్ళి శివునికి ఘోరమైన తపస్సు చేస్తుంది. శివయ్య ప్రత్యక్షమై, నీకేం కావాలి అని అడుగుతారు. నేను భీష్ముడిని అంతం చేయాలి అని కోరుకుంటుంది. కానీ శివయ్య భీష్ముడికి ఇచ్ఛామరణం అనే వరం ఉంది, కష్టం, కానీ నీకు ఒక వరం ఇస్తున్నాను, వచ్చే జన్మలో నువ్వు శిఖండిగా పుట్టి తనని యుద్ధంలో ఘోరాది ఘోరంగా ఓడిస్తావు, నీ పాత్ర అందులో ఉంటుంది అని చెప్పి దీవించి వెళ్ళిపోతారు. ఇక అంబ సంతోషంగా అక్కడే అగ్ని ప్రవేశం చేసి ప్రాణాలు విడిచిపెడుతుంది. తర్వాత ద్రుపదుడికి కూతురుగా పుడుతుంది. పుట్టగానే ఆకాశవాణి, ఇది శివుడి ఆజ్ఞ, ఈ స్త్రీ ముందు ముందు పురుషుడిగా మారుతుంది అని చెప్తుంది. ద్రుపదుడు కూడా అలాగే పురుషుడిలాగే పెంచుతాడు. కానీ శిఖండికి గత జన్మలో ఏమేం జరిగాయో అవన్నీ గుర్తున్నాయి. భీష్ముడి మీద కోపంతో బాగా అస్త్రశస్త్రాలు నేర్చుకున్నాడు. అలాగే ఒక పురుషుడికి ఎలా వివాహం చేస్తారో శిఖండికి కూడా ఒక యువరాణిని ఇచ్చి వివాహం చేస్తారు. దాని తర్వాత శిఖండి పురుషుడు కాదు స్త్రీ అని అందరికి తెలిసిపోతుంది. ద్రుపదుడిని బాగా అవమానిస్తారు. తన వల్లే ద్రుపదుడికి అవమానం వచ్చింది అని శిఖండి చాలా బాధపడుతుంది. అలా కొండల వైపు వెళ్తుంటే దారిలో యక్షుడు కనిపిస్తాడు. జరిగిందంతా యక్షుడికి చెప్తుంది. అప్పుడు ఆ యక్షుడు, నేను నీకు సాయం చేస్తాను అని చెప్పి ఒక 10 రోజులు నా శరీరం నువ్వు నీ శరీరం నేను తీసుకుంటా అని ఒప్పందం కుదుర్చుకుంటారు. అలా కొన్ని రోజులకి యక్షుడికి రాజైన కుబేరుడికి ఈ విషయం తెలుస్తుంది. తను లిమిట్స్ క్రాస్ చేసినందుకు యక్షుడిని శపిస్తాడు. నువ్వు ఇలాగే జీవితాంతం స్త్రీ రూపంలో ఉండిపోతావని కుబేరుడు యక్షుడిని శపిస్తాడు. ఇంకా శిఖండి పురుషుడిలా మారి యుద్ధానికి వెళ్తాడు. కానీ యుద్ధంలో భీష్ముడికి శిఖండి ఎవరో తెలుసు. అంతకుముందే యుద్ధం మొదలయ్యేటప్పుడు దుర్యోధనుడికి భీష్ముడు తన రూల్స్ అన్ని చెప్తాడు. పాండవుల సైన్యాన్ని నేను మొత్తం పడగొడతాను, కానీ పాండవులని ఏం చేయను. అలాగే ఆడవారు పురుషుల్లా మారిన వాళ్ళ మీద నేను అస్త్రశస్త్రాలు ఉపయోగించను అని అంటాడు. అలాగే ఇక అర్జునుడు శిఖండిని అడ్డుపెట్టుకొని యుద్ధంలో భీష్ముడిని ఓడిస్తాడు. అంటే శిఖండి ఎదురుగా ఉంటే భీష్ముడు ఆయుధం తీయడు కాబట్టి అలా భీష్ముడు అర్జునుడి చేతిలో ఓడిపోతాడు. ఇలాగా భీష్ముడు ఓటమికి శిఖండి ఒక మెయిన్ కీ రోల్ ప్లే చేసి పగ తీర్చుకున్నాడు. ఇదిగా స్టోరీ. ఇంత డీటెయిలింగ్ ని, ఎంత స్టోరీని కురుక్షేత్ర సిరీస్ లో చిన్నగా అలా షార్ట్ కట్ లో వాళ్ళు ఏదైతే చూపించారు. యాక్చువల్లీ
నా డ్రీమ్ మహాభారతం మొత్తం మీకు నా స్టైల్లో అర్థమయ్యేలా కరెక్ట్గా చెప్పాలని. కానీ ఇక్కడ సబ్స్క్రైబర్స్ లేరు. సో ప్లీజ్ మీరు కొంచెం సబ్స్క్రైబర్స్ పెంచితే మన స్టైల్లో మహాభారతం సిరీస్ని స్టార్ట్ చేసేద్దాం. ఏమంటారు? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.